ప్రైజ్ ద లార్డ్. వెల్కమ్ టు జర్నీ విత్ జీసస్. ఈరోజు వాక్య ధ్యానంలో ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ మొదలైన బయలు ఆరాధన దాని గురించిన వివరాలను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూడండి, బయలు అనే క్యారెక్టర్ని అతన్ని ఒక దేవుడిగా దేవతగా ఆరాధించేవారు. మరి ముఖ్యంగా బైబిల్ గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే కనానీయుల మోస్ట్ పాపులర్ గాడ్గా ఈ బయలు ఉన్నాడు. అంటే కనాను దేశస్థులు అత్యధికంగా ఈ బయలు దేవతను ఆరాధిస్తూ ఉండేవారు. అయితే ఇజ్రాయేల్ దేశంలో కనుక మనం చూసినట్లయితే రాజు అయిన ఆహాబు రాజ్య పరిపాలన చేస్తున్న సమయంలో ఈ బయలు దేవతకు ఎంతో ప్రాచుర్యాన్ని అతడు కల్పించినట్టుగా మనం చూస్తాం. అయితే మన దేవుడైన యెహోవా బైబిల్లో పాత నిబంధనలో తన సొంత ప్రజలైన ఇజ్రాయేలీలు ఎప్పుడైతే ఈ బయలు వంటి దేవతల వైపు తిరిగారో అప్పుడు వారి మీదకు గొప్ప శిక్షలు తీసుకొచ్చిన విధానాన్ని ఉదంతాలని కూడా మనం బైబిల్ గ్రంథంలో చదివాము. వాటి గురించి మనం తెలుసుకోవటం జరిగింది. అయితే ఆ బయలు విషయాన్ని పక్కన పెడితే దాని తర్వాత రోజుల్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా విగ్రహారాధన, అన్య దేవతల ఆరాధన చాలా దారుణంగా పెరిగిపోయింది. అయితే ప్రత్యక్షంగా జరుగుతున్న ఆరాధనను చాలామంది చూస్తూ ఉన్నారు. పరోక్షంగా జరుగుతున్న ఆరాధన, దానికి సంబంధించిన విషయాలు, అవి దారితీసే పరిస్థితులు, వాటిని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. మొదటిగా మనం గమనించినట్లయితే ఆర్చ్ ఆఫ్ పల్మైరా అంటారు. ఆర్చ్ ఆఫ్ పల్మైరా అంటే మీరు ఒకసారి స్క్రీన్ పైన చూడండి, విజువల్స్లో మీకు కనిపిస్తూ ఉంది కదా, ఇదే ఆర్చ్ ఆఫ్ పల్మైరా. ఇక్కడున్న ఫొటోస్ అన్నీ కూడా చూస్తే మీకు అర్థమవుతుంది. ఈ ఆర్చ్ ఆఫ్ పల్మైరా అనేది సిరియా దేశంలో పల్మైరా అనే ప్రాంతంలో 3rd సెంచరీలో రోమన్స్ దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అయితే ఈ ఆర్చ్ ఆఫ్ పల్మైరా అంటే ఏంటంటే బయలు దేవత గుడిలోనికి వెళ్ళటానికి, లోపలికి వెళ్ళటానికి ఇదొక ఎంట్రన్స్ అనమాట. అయితే ఈ ఆర్చ్లో నుండే ఈ బయలు దేవత గుడిలోనికి ప్రజలు వెళ్తూ ఉండేవారు. అయితే తర్వాత కాలంలో ఏం జరిగిందంటే 2015వ సంవత్సరంలో ఐసిస్ మిలిటెంట్స్ దీని మీద దాడి చేసి దాన్ని ఎంటైర్గా డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఇప్పుడు దానికి సంబంధించిన ఒక వీడియో క్లిప్పింగ్ మీరు దయచేసి స్క్రీన్ పైన చూడండి. 300,000 people lived here where these lonely stone pillars rise from the desert today. Within the last few minutes we've learned from opposition activists in Palmyra that the entire city has now ఇది పల్మైరాలో ఉన్నది. damaged, destroyed and plundered ancient sites in territory they've seen. చూడండి, మిలిటెంట్స్ దాన్ని ఎట్లా డిస్ట్రాయ్ చేస్తూ ఉన్నారు. Islamic State militants have blown up the historic Arch of Triumph. ఇదంతా 2015వ సంవత్సరంలో జరిగింది. One of the jewels in the collection of ruins at the Roman era site. We heard about the threats to Palmyra. అయితే 2015వ సంవత్సరంలో ఇప్పుడు మీరు చూశారు కదా, దీనిని ఐసిస్ మిలిటెంట్స్ డిస్ట్రాయ్ చేయడం జరిగింది. అయితే డిస్ట్రాయ్ చేసిన తర్వాత ఏం జరిగిందంటే ప్రపంచంలో చాలామంది దీన్ని ఒక లాస్ ఆఫ్ కల్చరల్ హెరిటేజ్గా అభివర్ణించారు. అంటే ఇది చాలా ప్రాముఖ్యత కలిగిన స్థలమని, చరిత్ర కలిగిన స్థలమని, దీనిని డిస్ట్రాయ్ చేయటము అదేదో ప్రపంచానికే పెద్ద లాస్గా చాలామంది అభివర్ణించి ప్రపంచవ్యాప్తంగా ఇదే స్తూపాన్ని, ఇదే ఆర్చ్ను నిర్మించటానికి వాళ్ళు పూనుకున్నారు. అయితే ఆర్చ్ను నిర్మించటంలో ఉన్న ఆంతర్యం ఏమిటి, అర్థం ఏమిటి అంటే బయలు దేవత గుడిలోనికి వెళ్ళటానికి ఒక సాధనముగా ఈ ఆర్చ్ ఉపయోగపడింది కదా. అది ఏమని తెలియజేస్తూ ఉంది అంటే, ఏం తెలియజేస్తుంది అంటే కమింగ్ ఇన్ టు ది ప్రజెన్స్ ఆఫ్ వాల్ అన్న విషయాన్ని తెలియజేస్తుంది. అంటే ఈ బయలు దగ్గరకు రావటాన్ని అది తెలియజేస్తుంది. బయలుతో సమాధాన పడుట అనే అర్థాన్ని ఇస్తుంది. బయలు మీద ఆధారపడుట, ఆరాధించుటకు ఇష్టపడుట అనే అర్థాన్ని ఈ ఆర్చ్లో నుండి లోపలికి వెళ్ళటం ద్వారా అది అట్లా అభివర్ణం అవుతుంది అన్న విషయాన్ని మనం గమనించాలి. ఇప్పుడు ఇది జరిగిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి ఈ ఆర్చ్లనే నిర్మించాలని చాలామంది పూనుకున్నారు. ఆల్రెడీ దానికి సంబంధించిన విషయాలు మొదలైనవి మీరు ఒకసారి స్క్రీన్ పైన చూడండి. కొన్ని ప్రాంతాలలో ఇప్పటికే అది నిర్మించడం జరిగింది. ఇటువంటి ఆర్చ్ని సేమ్ రెప్లికాని నిర్మించడం జరిగింది. ఇంకనూ రానున్న రోజుల్లో 100+ సిటీస్లో ఈ రకమైన కట్టడాన్ని కట్టడానికి చాలామంది తీర్మానిస్తూ ఉన్నారు. అయితే దాన్ని కట్టడానికి ఎటువంటి సిటీస్ని ఎంచుకుంటూ ఉన్నారంటే ఇక్కడ గమనించండి, లండన్, న్యూయార్క్ సిటీ, దుబాయ్,
ఇటలీ, ఈ సిటీస్ అన్ని, వాషింగ్టన్ డీసీ, ఈ సిటీస్ అన్నీ కూడా మనం చూసినట్లయితే ఈ వరల్డ్లో ఉన్న ప్రెస్టీజియస్ ఎకనామిక్ క్యాపిటల్స్ అన్నమాట. అంటే ఎకనామిక్ కార్యకలాపాలు అత్యధికంగా జరిగే స్థలాలను, ప్రాంతాలను ఎంపిక చేసుకుంటా ఉన్నారు. ఆల్రెడీ లండన్లోని ట్రఫిల్గర్ స్క్వేర్లో ఇటువంటి ఆర్చ్ను ఇంతక ముందే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దాని యొక్క కన్స్ట్రక్షన్ ఎట్లా జరిగింది అనేది ఈ విజువల్స్లో ఒకసారి మీరు చూసే ప్రయత్నం చేయండి. Then translate that model into an engineering style model used as అట్లా చూడండి, ఆ కన్స్ట్రక్షన్ ఎట్లా జరిగింది. the 3D గ్రాఫిక్స్ను ఉపయోగించడం జరిగింది. వరల్డ్ క్లాస్ ఎక్విప్మెంట్స్తో 3D గ్రాఫిక్స్ను ఉపయోగించి వీటిని కన్స్ట్రక్ట్ చేశారు. ఇది లండన్లోని ట్రాన్స్ఫిగర్ స్క్వేర్లో కట్టబడిన, ఓపెన్ చేయబడిన ఒక కట్టడము. ఏప్రిల్ 2016వ సంవత్సరంలోనే దీని యొక్క ఓపెనింగ్ జరిగింది. ఆ ఓపెనింగ్కి సంబంధించిన విజువల్స్ను కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. In solidarity with the people of Syria, who are here in the spirit of defiance. Defiance of the barbarians who destroyed the original of this arch. ఒరిజినల్ని డిస్ట్రాయ్ చేశారు కాబట్టి సిరియాలో మేము దీన్ని రెప్లికాగా కన్స్ట్రక్ట్ చేసామని వాళ్ళు చెప్తా ఉన్నారు. To the Institute of Digital Archaeology. How many digits do you think Daesh deserve? I think 2 digits for Daesh from the Institute of Archaeology. ఆడు చూడండి ఎట్లా ఊగిపోతున్నాడు, ఏదో ప్రపంచ ఘనత సాధించినట్టు. It is with great, great pleasure, therefore, that I hereby unveil the oldest new structure Remove. in the history of this city. Ladies and gentlemen, the Triumphal Arch of Palmyra. 3, 2, 1. ఇది 2016వ సంవత్సరం ఏప్రిల్లోనే లండన్లోని ట్రఫిల్గర్ స్క్వేర్లో దాని రెప్లికాను నిర్మించడం జరిగింది. ఇది అంతటితోనే ఆగలేదు. సెప్టెంబర్ 2016వ సంవత్సరంలో న్యూయార్క్ నగరంలో కూడా దీని యొక్క ఇటువంటి స్తూపాన్నే మరలా వారు నిర్మించడం జరిగింది. అది కూడా ఇప్పటికీ ఉన్నది. దాని తర్వాత వరల్డ్ గవర్నమెంట్ సమిట్, వరల్డ్ ఎకనామిక్ గవర్నమెంట్ సమిట్ దుబాయ్లో జరిగింది. ఈ కాన్ఫరెన్స్కు ఇంకా చాలా బరాక్ ఒబామా లాంటి వారు, ఎలాన్ మస్క్ లాంటి ప్రెస్టీజియస్ బిజినెస్ మెన్ చాలామంది ప్రపంచ ఆర్థిక పరిస్థితుల గురించి చర్చించడానికి అక్కడ విచ్చేయటం జరిగింది. దుబాయ్ ప్రాంతంలో ఫిబ్రవరి 2017వ సంవత్సరంలో అక్కడ కూడా దీనిని వారు ఈ కట్టడాన్ని కట్టి ఆవిష్కరించిన విధానము కూడా మనకి ఇక్కడ కనబడుతుంది. గమనించండి, 3D ప్రింటెడ్ పల్మైరా ఆర్చ్ను ఆ దుబాయ్లో వారు ఏర్పాటు చేయడం జరిగింది. దానికి ఒక అవార్డు కూడా వచ్చిందండి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వారు అవార్డు ఇచ్చారు. ఏం అవార్డు అంటే ఇక్కడ చూడండి, పబ్లిక్ ఎంగేజ్మెంట్ విత్ రీసెర్చ్ అనే అవార్డును చేసిందే వెధవ పని. దీనికి మళ్ళీ కట్టడము చాలా అత్యద్భుతముగా ఉందని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ వారు అవార్డు ఇచ్చిన ఘట్టాన్ని కూడా ఇక్కడ మనం గమనిస్తాం. మొదట లండన్లో ఏర్పాటు చేశారు, తర్వాత న్యూయార్క్ సిటీలో దీని ఓపెనింగ్ జరిగింది, తర్వాత వరల్డ్ గవర్నమెంట్ సమిట్లో దుబాయ్లో దీని యొక్క ఓపెనింగ్ చేయడం జరిగింది. దాని తర్వాత అత్యంత ప్రెస్టీజియస్ G7 కల్చరల్ సమిట్ ఇటలీలోని ఫ్లారెన్స్ ప్రాంతంలో ఏప్రిల్ 2017వ సంవత్సరంలో జరిగింది. దానిలో కూడా ఇటువంటి మాన్యుమెంట్నే, ఈ రెప్లికానే వారు గమనించండి మీరు స్క్రీన్ పైన విజువల్స్ అయితేనేంటి దానికి సంబంధించిన వివరాలు. G7 కల్చరల్ పల్మైరా ఆర్చ్ అన్వీల్డ్ ఇన్ ఈ యొక్క ఇటలీ ప్రాంతంలో ప్రెస్టీజియస్ సమ్మిట్ జరుగుతున్న ప్రాంతంలో ఈ యొక్క G7 కల్చరల్ సమ్మిట్ కనుక మనం చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక మతాలకు చెందిన మత పెద్దలందరూ కూడా అక్కడ హాజరవటం జరిగింది. ఇటువంటి కట్టడాన్ని అక్కడ కూడా సమ్మిట్కి ముందు దీన్ని ప్రారంభించి సమ్మిట్లోనికి అందరూ కూడా వెళ్ళటం జరిగింది. ఈ విషయాలన్నింటినీ కూడా మనం చూసినట్లయితే ఇది ఏం తెలుస్తూ ఉందంటే ఇది ఎక్కడతో ఆగలేదు. తర్వాత వాషింగ్టన్ డీసీలో కూడా క్యాపిటల్ మాల్లో దీని కన్స్ట్రక్షన్ జరిగింది. జెనీవా, స్విట్జర్లాండ్ వంటి ప్రాంతాలలో కూడా ఏర్పాటు చేయడానికి సన్నాహాలు జరుగుతూ ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 100 సిటీస్లో ఈ ఆర్చ్ ఆఫ్ పల్మైరాని బయలు
దేవత గుడిలోనికి వెళ్ళటానికి ముందున్నే ఈ ఆర్చ్ స్తూపాన్ని ఏర్పాటు చేయడానికి సన్నాహాలు ఇప్పటికే జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ కార్యక్రమం జరగటానికి లండన్, న్యూయార్క్ సిటీ, దుబాయ్, ఇటలీ, జెనీవా, స్విట్జర్లాండ్ వంటి వరల్డ్ ఎకనామిక్ సిటీస్ని కేంద్రముగా ఎన్నుకోవటాన్ని మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అయితే ముందే చెప్పాను, ఈ ఆర్చ్ అంటే ఏమిటంటే కమింగ్ ఇన్ టు ది ప్రజెన్స్ ఆఫ్ వాల్, బయలుతో సమాధాన పడుట, బయలు పైన ఆధారపడుట అనే అర్థాన్ని ఇస్తుంది అని మనం గమనించాలి. ఈ విషయాలన్నింటినీ కూడా మనం క్షుణ్ణంగా పరిశీలించడానికి గల కారణం ఏమిటంటే, క్రీస్తు విరోధి పరిపాలన అతి త్వరలో రాబోతా ఉంది. క్రీస్తు విరోధి బయలుపడబోతా ఉన్నాడు. అతడు ప్రపంచంలోని ఒక గొప్ప పవర్ సెంటర్గా ఎదగబోతా ఉన్నాడు. తన దగ్గర ఉన్న ధనంతో, పవర్తో ఈ ప్రపంచాన్ని మొత్తము కంట్రోల్ చేసే ఒక స్థితిలోనికి అతడు వెళ్తాడని బైబిల్ తెలియజేస్తూ ఉంది. అయితే అతడు కంట్రోల్ చేసేటటువంటి ఆ స్థితిలోనికి వెళ్తాడు కదా. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఈ ఎకనామిక్ సిటీస్ అన్నిటిలో కూడా, ఎకనామిక్ క్యాపిటల్స్ అన్నిటిలోకి కూడా ఈ బయలు ఆరాధనకు సాదృశ్యమైన ఈ యొక్క కట్టడాలను కట్టడము ద్వారా క్రీస్తు విరోధి బయలుపడబోతా ఉన్నాడు కదా. దానికి ఇదేమైనా సంకేతమా, లేకపోతే అతడు ఈ పట్టణాలను వాడుకుని ఏ రకంగా ప్రపంచ విధ్వంసాన్ని జరిగించబోతా ఉన్నాడు అన్న విషయాన్ని ఆలోచించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే అతడు ప్రపంచవ్యాప్తంగా అధికారాన్ని చేజెక్కించుకోవాలంటే కీలకమైన కీ రోల్ ప్లే చేసేది మొదటిగా పవరు, రెండవదిగా ధనము. అయితే ఈ యొక్క ఎకనామిక్ క్యాపిటల్స్లో ఈ యొక్క కార్యకలాపాలు జరగటాన్ని మనము గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఏదేమైనప్పటికీ కూడా మనందరూ కూడా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉన్నది. ఇంకా పాత రోజులు కాదండి, ఏదో వానకాలం భక్తి చేసి ఏదో 5 నిమిషాలు ఎల్లల్లా అని ధనం పెట్టుకుని దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడానికి చాలా భయంకరమైన పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా జరిగినాయి, ఇంకా జరగబోతా ఉన్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకోండి. మరింత యథార్థవంతులుగా ఉండి దేవుడి కృపలో మనందరూ కూడా వర్ధిల్లేవారిగా ఉండాలి. అయితే ఇది ఇప్పుడు మీరు చూసిన విశేషాలు ఆర్చ్ ఆఫ్ పల్మైరా, ఈ బయలు దేవతారాధనకు అంకురార్పణ ప్రపంచవ్యాప్తంగా ఎట్లా చోటు చేసుకోబోతుంది అన్న విషయాలను మనం చూసాం. దీని కంటిన్యూషన్ వీడియో మళ్ళీ ఎల్లుండి డే ఆఫ్టర్ టుమారో సాటర్డే 5 o'clockకి రావడం జరుగుతుంది. అందులో అమెరికాలో ఇప్పటికే బయలు ఆరాధన ఎట్లా జరుగుతూ ఉంది, చిన్నపిల్లలను ఏ రకంగా బలిస్తూ ఉన్నారనే మీరు ఊహించని ఆసక్తికరమైన విషయాలు అందులో మనము క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో చూసిన ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, మీలోని సూచనలు కామెంట్స్ ప్రయత్నం చేయండి. మనకి పరిచర్య కోసం ప్రార్థించండి. దేవుడు మన దేశంలో దీవించును గాక. ఆమేన్.